హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు దేవుని మాట్లాడిందాం కాసేపు. బైబిల్లో మన యేసయ్యకి ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే పైకి చూసే అలవాటు. పైకి చూసే అలవాటు ఉంది యేసయ్యకి. మనం కూడా పైకి చూసే అలవాటు కలిగి ఉండాలన్నమాట. యేసు బిడ్డలైన వాళ్ళు కింద చూపు చూడకూడదు, పై చూపే చూడాలి. పై చూపే ఉండాలి. వాళ్ళకి పైన వెరిస్లేం వైపు మనం చూడాలి. కింద ఉన్న వాటికి కింద ఉన్నవి ఏమున్నాయి అన్నీ పాపం, వ్యర్థం. అవి మనం చూడకూడదు. యేసు ప్రభుకి ఒక అలవాటు అన్నమాట. శిష్యులు యేసు ప్రభు ఒక దారంటే వెళ్తున్నారు, ఒక పొలంలోకి వెళ్ళారు. మా పొలం అంటే వెళ్ళారు పొలంలోకి. ఆ పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. పచ్చగా ఉంటే ఈ శిష్యులు ఏమన్నారు, యేసయ్య ఈ పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, ఇంకా 3 నెలలకి కొత్తవి అని చెబుతున్నారు. చెబుతుంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు కళ్ళెత్తి చూడండి, ఇప్పుడే కోతకొచ్చి ఉన్నాయి, మీరు కోసుకోవచ్చు, కన్నులెత్తి చూడండి అంటే యేసయ్య కళ్ళు పైకి ఎత్తి చూసే అలవాటు. మనం కూడా పైకి ఎత్తి చూడాలన్నమాట. పైన అయితే ఆశీర్వాదం మనకి, కింద నుండి ఏమన్నాయి, కింద నుండి అంతా వ్యర్థమే. పై చూసే అలవాటు ఉండాలి. మనం ఏసి రక్షణ పొంది బాప్టిజం పొందిన ప్రతి ఒక్క బిడ్డ పై చూపు కలిగి ఉండాలన్నమాట. కింద చూపు మనకు ఉండకూడదు, పై చూపు కలిగి ఉండాలి. పైన ఉన్న వాటికి ఏగులు పడాలన్నమాట. కింద ఉన్నాయి మనకి అనవసరం, కింద ఉన్నాయి అంతా వ్యర్థమే. పై చూపు కలిగి ఉండాలి మనం. అట్లాగే బైబిల్లో ఒక ఆయన పైకి చూడకుండా ఇటు అటు చూశాడంట. ఇటు అటు చూసి ఎవరు లేనందున ఒకరిని చంపేసి పూడ్చిపెట్టాడంట. ఎవరో మోసే గారు ఇటు అటు చూసి అతను చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టాడంట. అది క్లీన్గా రాస్తుంది బైబిల్లో అన్నమాట. ఇటు అటు చూడకుండా మోసే పై చూసి అడిగితే ఏమయ్యదు. పై చూసి అడిగితే దేవుడు చెప్పోడేమో, మోసేయి నువ్వు నేను ఏర్పరచుకున్న బిడ్డవు, నువ్వు అటు ఇటు చూడమాక పైకి చూడు, పైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి, నువ్వు అటు ఇటు చూడమాక అని దేవుడు చెప్పాడు. అది కాకుండా ఈ సొంత పై అటు ఇటు చూశాడంట. అటు ఇటు చూసి ఎవరు లేనందున ఒక చంపేసి పూడ్చిపెట్టేసాడండి. ఇసుకలో పూడ్చిపెట్టేసి ఎవరు చూడలేదనుకున్నాడు పాపం. హల్లెలూయా. ఎవరు చూడలేదనుకున్నాడు అనుకుని పూడ్చిపెట్టేసి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో రోజుని మళ్ళీ వస్తున్నాడు. వస్తుంటే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు అన్నమాట. ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ భర్తకి వెళ్ళి, ఎందుకయ్యా కొట్టుకుంటారో, ఎందుకు అట్లా కొట్టుకుంటారో సమాధానం పడండి, సమాధానంగా ఉండాలి మనం అని చెబితే, నీకెందుకయ్యా, నువ్వు మా మీద ఏమన్నా తీర్పురా, నిన్న ఆ ఎగుప్తీడిని చంపినట్టు నన్ను కాదు చంపుదామనుకుంటున్నావా అన్నాడు. అనేటప్పటికి మోసేకి అప్పుడు తెలిసింది, ఎవరు చూడలేదు అనుకున్నాను నేను, చూసిన వాళ్ళు ఉన్నారా, చూసారు కోసం అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు అన్నమాట. అట్లాగే మన వాళ్ళు అటు ఇప్పుడు అటు ఇటు చూసి ఏదో షార్ట్కి వెళ్ళి
ఏదో తప్పు పని చేస్తారు, ఎవరు చూడలేదు అనుకుంటారు. ఎవరైతే చూడరో చూస్తారు, ఎవరు చూడపోయినా చూసి ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మనం చేసే పనులన్నీ చూస్తాడు. మనం మంచి చేయని చెడేసేయని మనం ఏం చేయని ఆయన చూస్తాడనమాట. ఆయన కళ్ళకి ఏది ఆయన మరుగైంది ఏమి లేదు, అంతా చూస్తాడనమాట. అంతటా సంచరిస్తుంది యెహోవా, అంతటా సంచరిస్తుంది యెహోవా కన్ను అని కన్నులు లేఖనంలో ఉంది. ఆయనకు మరుగై ఉండలేం మనం, ఎవరికైనా మరుగై ఉంటాం, కానీ ఆయనకు మరుగై ఉండలేం. మనం ఏం చేసినా ఆయనకి తెలుసు. అట్లాగా తెలుసుకుని ఎవరో చూశారనుకుంటా ఆ నోట రాజు తెలిసిపోద్దా అని చెప్పేసి రాజు నన్ను చంపేస్తాడో బతుకున్నాడో అని చెప్పేసి పారిపోయాడు. ఎక్కడికే వెళ్ళిపోయాడు. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళాడు అన్నమాట. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇత్రోనని వాళ్ళ కుమార్తెలు గొర్రెలు మేపుతారు. గొర్రెలు మేపుతుంటే వాటికి నీళ్ళు పెడతాకి తోలుకొచ్చారన్నమాట. బావి మీద పెద్ద రాయి ఉంది, ఆ రాయి తొలగించాలి, ఆ గొర్రెలకి నీళ్ళు పెట్టాలి. వీళ్ళు ఆడపిల్లల వల్ల ఏం కావద్ది, సమయానికి మోసే వెళ్ళి సాయం చేశాడు అన్నమాట. వాళ్ళకి సాయం చేస్తే ఈ గొర్రెలకి నీళ్ళు పెట్టినాక వాళ్ళు గొర్రెల్ని తోలిపోయారు. కొన్ని పెట్టాడో గొర్రెలకి నీళ్ళు పెట్టాడో మనకు సహనం చేశాడో ఆ మనిషిని ఎవరో ఎక్కడ వాడో ఏంటో కనుక్కుందాము, కనీసం ట్యాంక్స్ అన్న చెబుదాము అని ఉందా లేదు. గొర్రెలని నీళ్ళు పెట్టాడు, అవసరం తీగిపోయిందిగా వెళ్ళిపోయారు. ఆయన విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు గొర్రెలు తోలుకుని. అప్పుడు ఇంటికి వెళ్ళాక తండ్రి అడిగాడు, ఏంటమ్మా ఎంత పెందగాడు వచ్చారో అని అంటే, తండ్రి మన గొర్రెలకి కత్తన నీళ్ళు పెట్టాడు, ఆయన ఐగుప్తి నుంచి వచ్చాడంట, ఆయన నీళ్ళు పెట్టాడో సహనం చేశాడో అందుకే తొందరగా వచ్చేసాం మేము అని చెప్పారు. చెబితే మరి అట్టయితే నీళ్ళు పెట్టిన ఆయన ఎక్కడా అని చెప్పాడు. అడిగితేను ఆయన అక్కడే ఉన్నాడు, మేము ఆయన్ని మాట్లాడించా వచ్చేసాము అంటే, భలేవాళ్ళు ఆయన భోజనానికి తీసుకురాండి, సాయం చేసినప్పుడు మీరు ఊరికినే వచ్చేస్తారా, ఆయన భోజనానికి తీసుకురాండి వెళ్ళి అని చెప్పి తండ్రి చెప్పాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పేటప్పటికి అప్పుడు వెళ్ళి ఆయన పిలుచుకొచ్చారన్నమాట. పిలుచుకోటి భోజనం మా ఇంటికి భోజనానికి రమ్మని పిలుచుకొచ్చారన్నమాట. పిలుచుకొచ్చేటప్పటికి ఇక ఈ మాటలు కలిసి వాళ్ళ గొర్రెల్ని మోసే మేపుతూ ఒప్పందం చేసుకున్నాడనమాట. ఒప్పందం చేసుకుని ఆ గొర్రెలని అన్నింటినీ మోసే మేపుతున్నాడు. అప్పటి నుంచి మోసే మేపుతుంటే అతను ఏం చేశాడు, ఇత్రోను ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడనమాట. పెళ్లి చేశాడు, అక్కడే ఉంటున్నాడు, అట్లాగే గొర్రెలు మేపుతున్నాడు, అట్లాగే కొనసాగిపోతున్నాడు. ఒకసారి అరణ్యంలో మేపుతుండగా ఒక పొద ఒకటి బగ్గ మండిపోతుంది కానీ పొద కాల్తల, అగ్ని మండిపోతుంది కానీ పొద కాల్తల. ఏంటి పొద కాల్తలేదు, అగ్ని మండుతుంది ఏంటి, దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాడనమాట. దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఒక స్వరం వినపడింది.
స్వరం వినబడి, మోసేయి నీ పాదాలున్న చెప్పులు ఇడువు, ఇది పరిశుద్ధ స్థలం అని స్వరం వినపడింది మోసేకి. అప్పుడు ఆ చెప్పులు ఇడిచాడనమాట. అట్లా చూస్తుంటే అప్పుడు దేవుడు దర్శించాడనమాట. దర్శించి మోసేతో మాట్లాడి ఐగుప్తీ దేశంలో నా బిడ్డలు ఉన్నారో, వాళ్ళు బానిసత్వంలో ముగ్గుతున్నారో, వాళ్ళని నువ్వు ఇడిపించి వెళ్ళి నేను నీకు తోడై ఉంటాను అని చెప్తే మోసే సాగులు చెప్పాడనమాట. నేను అత్తువాడిని, నేను అవుటివాడిని, నేను నాలుగు మాన్యం కలిగిన వాడిని అనేది చెబుతున్నాడు. చెబుతుంటే మోసే నువ్వు అట్లా చెప్పమాక, మెత్తవాడిని నోటి మాన్యం గలవాడిని అందరిని నేనేగా పుట్టించింది, నువ్వు వెళ్ళు, నీ అన్న ఆహరు అని ఉన్నాడు కదా, ఆయన గారికి తీసుకెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను అని చెప్పాడనమాట. అట్లాగే పై సూతే దేవుడి ఆశీర్వాదాలు వస్తాయి మనకి, కింద సూతే ఏమవుతుంది? కింద సూతే మనకేమి రాదు. కింద అంతా వ్యర్థమే. పైకి చూసుకోవాలి మనం, పైన మనకు ఆశీర్వాదాలు, కిందనేమన్నా పైన మనం ఎప్పుడు మన చూపు పైకి ఉండాలి అన్నమాట. పైన చూడాలి, పైన ఉన్న వాటి వరకే ఏగులు పడాలి, పైన ఉన్నాయి సొంతం చేసుకోవాలి మనం. పైన ఉన్నాయి ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. పైకి చూసి మనం పైకి కనిపెట్టాలి, మనం కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. అంతేకాని కింద చూపు ఉండకూడదు, మనకి పై చూపుగా ఉండాలి. అట్లాగే ఈ లోకంలో ఏంటంటే అందరూ ఇప్పుడు కింద చూపు వేసుకొస్తారన్నమాట, పై చూపు చూడరు. ఒక అతనంట పైనుంచి చెట్టు నుంచి ఎండు నాణ్యాలు పడేస్తాడంట. ఎండు నాణ్యాలు పడేస్తుంటే అబ్బా బలిపడిని ఎక్కడి నుంచి పని అని అవి తీసి ఏరుకుంటున్నాడంట కానీ పై చూతలేదంట. మళ్ళీ వేస్తాడంట, మళ్ళీ వేస్తనంగా ఏరుకుంటున్నాడంట కానీ పై చూతలేదంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పడేస్తారో అని చూతలేదంట. కింద పని వల్ల ఏరుకుంటున్నాడంట. అట్లాగే మనకి ఆశీర్వాదాలు వచ్చే ఆశీర్వాదాలు తీసుకుంటమే కానీ ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వస్తున్నారు మనకి అని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని మనం మర్చిపోయి ఆ ఆశీర్వాదాలు మట్టుకు కోరుకుంటున్నామన్నమాట. అట్లా కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి మనం తెలుసుకుని ఆయన కనుగొని ఆయన ఆరాధించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి ప్రసాదించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నైనా పరిశుద్ధుడ యేసయ్యా అని స్తోత్రం నైనా తండ్రి. పై చూసే అలవాటు మాకు ఉండాలని మీరు మాట్లాడిన మధ్యవాణి స్తోత్రము నాయన తండ్రి. నాయన పై చూడకుండా ఇటు అటు చూసి మా పెద్దడు మోసే తండ్రి నేను ఒక చెప్పి పొడిచిపెట్టాడని నాయన లేకుండా ఎలా వస్తుందని నాయన ప్రభా. అందువల్ల మోసేకి నాయన శ్రమ వచ్చింది తండ్రి. నాయన తన్ని ఉన్న దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చిందని ఆ ప్రభాని స్తోత్రం. అలాగే మేము ఉండకూడదు తండ్రి. నాయన ప్రభాని స్తోత్రం పైన ఉన్న వాటి వరకు ఏగులు పడే జీవితం మాకు అనుగ్రహించి పైన ఆయన సొంతం చేసుకునే జీవితాలు కలిగి మేము ఉంటాకి సహాయం చేసి మీతో పెనవేసుకుని జీవించుకునే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయమని నదిరేని శ్రామంలో ప్రార్థనేశ్వరు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న స్తోత్రం పరమ తండ్రి. ఆమె తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు నిస్కిజ్ కృపా పరిశుధాత్మ అనుసరిక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.